విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి ఉన్నత విద్యాశాఖ అవలంబిస్తోన్న విధానంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ విధానాలకు అనుకూలంగా వ్యవహరిస్తూ అధికారులు ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తున్నట్లు విద్యావేత్తలు చెబుతున్నారు. జగన్ బంధువు ప్రొఫెసర్ ఈసీ సురేంద్రనాథ్ రెడ్డికి మేలు చేసేలా గత ప్రభుత్వం వ్యవహరించగా ఇప్పుడు అధికారులు అదే విధానాన్ని పాటించడంపై విమర్శలొస్తున్నాయి. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన పోస్టుల భర్తీ నోటిఫికేషన్ను ఇప్పుడు తప్పంటూ రద్దుకు విద్యాశాఖ ప్రయత్నిస్తోంది. 2017-18లో టీడీపీ ప్రభుత్వం 1109 సహాయ ఆచార్యులు, 185 అసోసియేట్ ప్రొఫెసర్లు, 91 ఆచార్యులతో కలిపి మొత్తం 1385 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లిచ్చింది. సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీకి దేశంలోనే తొలిసారి ఏపీపీఎస్సీ ద్వారా 2018 ఏప్రిల్లో అభ్యర్థులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించింది. వీటిలో 3436 మంది ఇంటర్వ్యూలకు అర్హత సాధించారు. ఈ నియామకాలపై అప్పట్లో వైసీపీ సానుభూతి పరులు హైకోర్టును ఆశ్రయించారు. మహిళా, దివ్యాంగ రిజర్వేషన్లు సరిగా అమలు చేయలేదని, వర్సిటీల్లో పోస్టుల హేతుబద్దీకరణలో లోపాలున్నాయని పిటిషన్లు వేశారు. తర్వాత 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. పిటిషనర్లకు అనుకూలంగా వ్యవహరించింది. ఈ పోస్టుల నోటిఫికేషన్లను 2021లో హైకోర్టు రద్దు చేసింది. అనంతరం దీనిపై అభ్యర్థులు ద్విసభ్య ధర్మాసనానికి వెళ్లగా సింగిల్ జడ్జి తీర్పును సమర్థించింది. ఆచార్యుల పోస్టుల్లో మహిళా, దివ్యాంగుల రిజర్వేషన్లు అమలు చేయాలని హైకోర్టు ఆదేశాల్లో పేర్కొంది. దివ్యాంగులకు 4% రిజర్వేషన్ అమలు చేయాలని సూచించింది. హైకోర్టు తీర్పుపై అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వైసీపీ ప్రభుత్వం జగన్ బంధువు ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి ఉద్యోగాన్ని కాపాడే ఉద్దేశంతో ప్రొఫెసర్ పోస్టులు కొనసాగిస్తామని సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇదే నోటిఫికేషన్లో ఉన్న సహాయ ఆచార్యుల పోస్టుల గురించి పట్టించుకోలేదు. 2017-2018లో ఇచ్చిన నోటిఫికేషన్ను 2020లో వైసీపీ ప్రభుత్వం రీనోటిఫికేషన్ చేసింది. ఆ తర్వాత యోగి వేమన విశ్వవిద్యాలయంలో ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి ప్రొఫెసర్గా ఉద్యోగం పొందారు. ఇప్పుడు గత ప్రభుత్వం బాటలోనే ప్రొఫెసర్ పోస్టుల కొనసాగింపునకు అనుకూలంగా సహాయ ఆచార్యుల పోస్టుల నోటిఫికేషన్కు వ్యతిరేకంగా విద్యాశాఖ వ్యవహరిస్తోంది. ఉన్నత విద్యాశాఖలో కొందరు అధికారులు ప్రభుత్వాన్ని పక్కదారి పట్టించేందుకే వైసీపీ విధానాన్ని అనుసరించాలని సూచిస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ ప్రభుత్వం నోటిఫికేషన్లపై సుప్రీంకోర్టులో కేసు ఉండగానే వైసీపీ హయాంలో మరోసారి 2023లో 3220 పోస్టుల భర్తీకి ప్రకటన ఇచ్చింది. ఇందులోనూ రిజర్వేషన్ విషయంలో లోపాలున్నాయని కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నియామకాలను పూర్తి చేసేందుకు అప్పట్లో ఈ నోటిఫికేషన్ను వెనక్కి తీసుకుని మరోసారి ఇవ్వాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ ఈలోపు ఎన్నికలు రావడంతో కూటమి అధికారంలోకి వచ్చింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లోని ప్రొఫెసర్ పోస్టులు కొనసాగిస్తూ సహాయ ఆచార్యుల పోస్టులకు వ్యతిరేకంగా భిన్నాభిప్రాయాలు ఎందుకనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రొఫెసర్ పోస్టుల్లోనూ రిజర్వేషన్ అమలు చేయలేదు. దీన్ని హైకోర్టు తప్పుపట్టింది. కానీ సుప్రీంకోర్టులో మాత్రం ప్రొఫెసర్లను కొనసాగిస్తామని పేర్కొన్నారు. కొందరు అధికారులు సురేంద్రనాథ్ రెడ్డిని కాపాడేందుకు ప్రొఫెసర్ పోస్టులకు అనుకూలంగా సహాయ ఆచార్యుల పోస్టులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.